ఇదేనండి ఫస్ట్. ఒక రోజులో అయ్యే పని కాదు సార్. మన మధ్య బ్రహ్మాస్త్రాల్లోనే ఒక రోజులో అవ్వదు సార్. నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే వారం రోజులైనా నేను వెయిట్ చేస్తాను. చెప్పి ఏం చేద్దాం చెప్పు. ఓకే సార్. కార్తిక్ గారికి కూడా శేఖర్ భాష ఎప్పుడు దొరుకుతాడా అని ఉంది, లావణ్య వాళ్ళ తమ్ముడికి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్, మీకు ఏమీ తెలియనట్టు నాకు ఏమీ తెలియనట్టు మీరు ఒక హాస్పిటల్లో ఈ రోజు రేపు జాయిన్ అయ్యట్టు సర్టిఫికేట్ తీసుకోండి. మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ ఎవరికో బాగున్నట్టు మీరు వేరే ఊర్లో ఉన్నట్టు టికెట్ చూసుకోండి. పక్కా ప్లాన్ గా టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ తో 2 days ఉండండి. మీ లొకేషన్ అక్కడే పెట్టండి. ఎందుకంటే మంచిది అలా పెట్టకపోతే ప్లాన్ చెప్పు, దాన్ని బట్టి నెక్స్ట్ ఇవన్నీ సేఫ్ సైడ్ లో మనం ఆలోచిద్దాం. ఆ తర్వాత ఇంకా ఈ శేఖర్ భాషని మనం రౌండ్ ఆఫ్ చేయించి వాళ్ళ ఇంటి అడ్రస్ మన దగ్గర ఉంది. మనుషుల్ని ఒక 24 గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తారు. లేదంటే ఒక ఛానల్ త్రూ పిలిపించి సీసీ కెమెరాస్ లేని ఏరియాలో కారు మార్చాలి సార్. సింపుల్ గా చెప్పాలంటే మీరు చేస్తా అంటే నేను కూడా వస్తా. అది కిడ్నాప్ అయితే కదా లక్ష్మి, మనం ఏదో చేస్తే మన మీద కేసు అవ్వకూడదు, మన చేతికి మట్టి అంటకుండా చూడు లక్ష్మి. సార్ ఎఫ్ఐఆర్ అవుతుంది, మహా అయితే అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటాం. మనకి చర్చలలో ఇప్పుడు ఒక రికార్డు లో ఉంది సార్. ఇప్పటికీ నేను సమాధి దగ్గరికి వెళ్తాను, నేను మా ఆవిడ సమాధి దగ్గరే కూర్చుంటాము అన్నాడు కదా సార్. పిచ్చ కొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజులు వేసుకుని కొట్టి అక్కడ సమాధిని వదిలి పడదొప్పుతాం. అదే కాల్ రికార్డ్ లో వాళ్ళ అన్నయ్య నేను ఇలా కాదు ఇలా చంపుతా అలా చంపుతా అనే రికార్డు ఉంది. వాళ్ళకి కొట్టించాడు కస ఉంది. వాళ్ళ మీదకి వెళ్ళిద్ది అదైనా సరే, మనం చేసిన పని వాళ్ళ మీదకి వెళ్ళిద్ది సార్. వాళ్ళు కాపాడుకుంటారు సార్. ఇదైతే ఇలా సార్, ఇంకా కర్ర వేయకూడదు, పాము చావకూడదు, నేను ఇక్కడ తాండవం చేస్తా అంటే అవ్వదు సార్. లక్ష్మి నేను అనేది ఏంటంటే, మనం వాడు చేశాడు, ఇప్పుడు నేను చేయట్లేదు, ఆ అమ్మాయి సంబంధించిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఆ అమ్మాయి వాడు నేను మగాడిని, నేను ధైర్యంగా నేనే చేస్తున్నా, ప్రూఫ్లన్నీ నేనే బయటకు తెస్తున్నా. ఇప్పుడు నన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారు అనుకోండి, కిడ్నాప్ కేసు పెట్టడానికి ముందే ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఇది అది 1,00,000 అంటారు. సో మనకి కేసు కష్టం. ఇప్పుడు భాషను ఎవరు కిడ్నాప్ చేసి కొట్టారో మనకి వచ్చి కేసు పెట్టి నెంబర్లు పెట్టాడు అనుకోండి, వెళ్తే అప్పుడు అన్విక మీదకి వెళ్తుంది. వెళ్ళిందే అనుకోండి, చేయాలనుకుంటే ఇప్పుడు ఎందుకు చేసింది అనుకుంటారు. సార్ మీకు ఎలా చెప్పాలి సార్, భాషకి ఎస్పీతో కాంటాక్ట్స్ ఉన్నాయి. అదే విధంగా వాళ్ళని కూడా అతి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం వలన వీడు ఇలా బుక్ అయ్యాడు అని కూడా తోయొచ్చు సార్. ఏ డ్రగ్స్ లో లేని వాడు తోయలేదా సార్? మీరు చేయనంటే నేను చెప్పాను సార్, వదిలేసేయండి, నాకేదో తెలియదు. ఇంకా నేను ముందే చెప్పాను మీకు, మొత్తం మీరు లాక్కున్నారు ఇంత పొడుగు. ఎప్పుడు కూడా కాదంటే సార్ నేను చెప్తున్నాను, మీరు అన్విక ఫ్రెండ్ అని చెప్పండి, బయట తిరగలేని పరిస్థితికి దిగజారుస్తాడు. ఇష్టం సార్, నేను చెప్పాను, సంబంధం లేదు సార్.